మర్చిపోయా. మరి బ్యాడ్ అసలు రంగా స్నో పడింది. డిసప్పాయింటింగ్. 2 to 3 kgs ఉంటుంది. చాలా దారుణంగా ఉంది. పడిపోతే భయం వేస్తుంది. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. వెల్కమ్ టు మై ఛానల్ కెనేడియన్ అసపిట్ట. సో ఈరోజు అయితే మనం బ్లూ మౌంటైన్స్ వెళ్తున్నాము. ఆ బ్లూ మౌంటైన్స్కి నేను లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళా. ఎప్పుడంటే జూలై ఫస్ట్ వీక్లో అట్లా. సో బేసిక్గా అది వచ్చేసరికి ఒక యాక్టివిటీస్ ప్లేస్ అనమాట. అన్ని కొండల మధ్యలో ఒక పెద్ద కొండ ఉండి దానికి చుట్టూరా గండోలాస్ ఉంటాయి. అండ్ మనం పైకి గండోలాస్ త్రూ వెళ్ళాలి, లేదా హైక్ కూడా చేయొచ్చు. కానీ ఇప్పుడు ఈ చలిలో స్నో ఉందా అంటే ఇంకా మొత్తం. సో ఇంకా ఏమంటారు, స్నో యాక్టివిటీస్ అయితే, వింటర్ యాక్టివిటీస్ అయితే ఓపెన్లో ఉన్నాయని చెప్పేసి అన్నారు. చూడాలి మరి. ఫుల్ స్నో పడుతున్నప్పుడేమో మేము లైట్ తీసుకున్నాం, ఇప్పుడేమో ఇంకా ఇషాంత్ వెళ్ళాలి అంటే సరే అని చెప్పి ఇంకా ఈరోజు వెళ్దాం అనుకున్నాము. సో కాల్ చేసి అడిగితే అన్నీ ఉన్నాయి ఓపెన్లోనే అని చెప్పారు. అండ్ ఇప్పుడు అక్క వాళ్ళు ఉన్నారు కదా, మన నయాగ్రా వెళ్ళాము. సో అక్క వాళ్ళు అండ్ ఇంకొక ఫ్యామిలీ కూడా వస్తున్నారు. అందరం కలిసి బ్లూ మౌంటైన్స్ వెళ్దాము. చూపిస్తా ఏమేమి ఉంటాయి అక్కడ, యాక్టివిటీస్ అన్నీ ఎలా జరుగుతాయని చెప్పి. మెయిన్గా స్కీయింగ్, స్కేటింగ్, ఐస్ స్కేటింగ్ అవన్నీ జరుగుతాయి అన్నమాట. బాగుంటుంది అంటాం, అది చూడాలి. అది సంగతి. నేనైతే ఇదిగో ఫుల్ లేయర్ వేసుకున్నాను, లోపల కూడా లేయర్ వేసుకున్నాను. ఎందుకంటే చలి -20 వరకు చూపిస్తుంది. ఐగెస్ 25 వరకు ఉండొచ్చేమో, -25 వరకు. అందుకని చెప్పేసి నేను నా దగ్గర థర్మల్స్ లేవు. నేను ఏం ప్లాన్ చేసిన వెదర్ మాత్రం బిస్కెట్ చేస్తూనే ఉంటుంది అనమాట. నిన్నటి వరకు ఫుల్ సన్నీగా ఉంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ మొత్తం క్లౌడీ అయిపోయింది. ఇంకా బ్లూ మౌంటైన్స్లో కూడా క్లౌడీ అని చూపిస్తుంది. అది కూడా మేమేమో యాక్టివిటీస్ చేయడానికి కదా వెళ్ళేది. ఇంకేం చేస్తాం ఇంత క్లౌడీలో? ఎంత డిసప్పాయింట్ చేస్తుందంటే. నేనున్న ప్లేస్ నుంచి 4 hours అనమాట. సో మధ్యలో బ్రేక్ తీసుకుని మంచిగా పిజ్జా తినేసి స్టార్ట్ అయిపోయాము. బ్లూ మౌంటైన్స్ వచ్చేసామో. ఫుల్ విండ్ ఉంది, ఫుల్ స్నో పడుతుంది. మై గాడ్, అంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. అండ్ టూ మచ్ ప్రైజీ ఉంది అసలు. టూ మచ్. లిఫ్ట్ ఉంటుంది, నేను మీకు చూపిస్తా. ఆ లిఫ్ట్ అప్ అండ్ డౌన్ ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు అంట. ఓన్లీ ఒక సింగిల్ ట్రిప్ ఛార్జెస్ కాదు. ఆల్ డే పాస్ ఉంటుంది. ఆల్ డే పాస్ అడల్ట్కి $90 చూసినట్టు గుర్తు, మర్చిపోయా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. చెప్తామని. సో 5 యాక్టివిటీస్ ఉన్నాయంట ఆల్ డే పాస్లో. ఆల్ డే పాస్ 5 యాక్టివిటీస్ వచ్చేసరికి అడల్ట్స్కి అంటే ఏజ్ గ్రూప్ బట్టి మళ్ళీ సెపరేట్ కాస్ట్స్ ఉంది. సో మనకి అడల్ట్కి వచ్చేసరికి $50 పర్ హెడ్ అవుతుంది వితౌట్ ట్యాక్సెస్. ఆల్మోస్ట్ ట్యాక్సెస్ కలిపి 58 అట్లా అవుతుంది అనుకుంటా. కానీ ఆ 5 యాక్టివిటీస్లో ఇప్పుడు ఓన్లీ 2 ఉన్నాయండి. మరి బ్యాడ్ అసలు. అండ్ ఈచ్ ఇండివిజువల్ యాక్టివిటీ కావాలంటే ప్రతి ఒక్క యాక్టివిటీ ఒక్కసారి యూస్ చేసుకోవచ్చు. $23 పర్ హెడ్ అడల్ట్కి అయితే. అండ్ టూ మచ్ చలి ఉంది, టూ మచ్ విండ్ ఉంది. ఇందాక వరకు అయితే ఘోరంగా స్నో పడింది. వాళ్ళందరూ అక్కడ డిస్కషన్స్ అవుతున్నారు ఏం చేయాలి అని చెప్పి. ఇంత దూరం వచ్చి డిసప్పాయింటింగ్. ఏమైంది? ఏంటి 128? ఎవరు చెప్పాడు? అన్నారు 148 పెద్ద పిల్లలకంటే. ట్యూబింగ్ చేద్దాం $23 అయిపోయింది. ఇందాక లిఫ్ట్ ఉంటుందని చెప్పాను కదా, సో ఇదే అనమాట. ఇందులో కూర్చుంటే మనం పై వరకు వెళ్ళొచ్చు, మళ్ళీ అలానే కిందకు కూడా వచ్చేయచ్చు అనమాట. సో ఇది ఆల్ డే పాస్ $94 అంట. చాలామంది లిఫ్ట్లో పైకి వెళ్ళిపోయి అక్కడి నుంచి స్కీయింగ్ చేసుకుంటూ కిందకు వస్తారంట. గైస్, మీరు ఆవిడ గమనించారా? పైనుంచి ఎంత మంది స్కీయింగ్ చేసుకుంటూ కిందకు వస్తున్నారో. అదిగో ఒక చీమల్లా కనిపిస్తున్నారా? వాళ్ళందరూ మనుషులే అనమాట. పైగా అందరూ స్కీయింగ్ చేస్తున్నారు. నేను కూడా అలా ఎప్పుడు స్కీయింగ్ చేస్తాను. ఓహో, భలే ఉంది కదా.
ట్రైపోడ్ తెచ్చుకోవాల్సింది, మర్చిపోయా. ఎంత చలిగా ఉందంటే అమ్మో. ఇంకో పక్క డిజిటల్స్ కనిపిస్తున్నాయా, స్నో ఫ్లెక్స్. ఇగో హాయ్ చతి, ఆగు ఒకసారి. హాయ్ హాయ్ చెప్పు. ఎలా ఉంది? Cold and snowy. బాగా కోల్డ్ ఉందా? Yeah. ఎస్. జాను, And the background of them. జాను హాయ్ చెప్పు. ఎలా ఉంది? బాగుందా? చల్లగా ఉందా? పడిపోతాను. అయ్యో అలా ఉంది ఇక్కడ పరిస్థితి. లైవ్ అప్డేట్ ఇస్తున్నా. అందరూ నో బ్యాక్. ఘోరంగా పడుతుంది స్నో. ముక్కు అంతా ఎర్రగా అయిపోయింది, అదిగో ముక్కు. సో ట్యూబింగ్ ఎలా ఉంది అని చెప్పేసి చూడడానికి వచ్చాము. అంటే ఎంత హైట్లో ఉంది, చేయొచ్చా లేదా అని చెప్పేసి చెక్ చేద్దామని వచ్చాము. కానీ అక్కడ జనాలు ఉన్నారు కదా, అక్కడ వరకు మనమే ట్యూబ్ని తీసుకుని వెళ్ళాలంట. అంటే మనం లాక్కుని వెళ్ళాలి. ఇది వచ్చేసరికి 1 అవర్ యాక్టివిటీ. సో ఎన్నిసార్లైనా మనం పైకి తీసుకుని వెళ్ళి మనం జారొచ్చు, కానీ అక్కడ వరకు తీసుకెళ్ళడమే పెద్ద టాస్క్. చూస్తే జారేది అంత ఎక్కువ లాంగ్ లేదనిపిస్తుంది మరి. సో అందుకని ఆలోచిస్తున్నా చేయాలా వద్దా అని చెప్పి. ఎలా ఉందా ఆంటీ? బాగుందా? స్నో ఇదే కదా ఇంత స్నోలో? ఓకే, బయటికి రాడు. ఎట్లా ఉంది? బాగా డిసప్పాయింట్ అయ్యారా? ఏమైంది? స్నో అయితే కుమ్మి పడేస్తుంది. నేను ఇంత దారుణంగా స్నో చూడడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఒక పక్కన దారుణంగా విండ్ ఉంది. మోస్ట్లీ -25 to -30 ఉంటుంది అనుకుంటా ఇక్కడ వెదర్. కానీ ఎంత దారుణంగా స్నో పడుతుందంటే ఇంక గడ్డలు గడ్డలు కింద పడుతుంది అనమాట. ఈ బుడంకాయలు ఇద్దరు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అసలు మొత్తం ఈ బుడంకాయలు ఇద్దరు స్కీయింగ్ చేయలేరు కదా, సో ట్యూబింగ్ చేస్తా అని చెప్పారు. వాళ్ళిద్దరు ట్యూబింగ్కి వెళ్ళిపోయారు. మేము ఈలోపు స్కీయింగ్కి వెళ్ళాము. సో ఇంకా స్కీయింగ్ టికెట్స్ తీసుకుందామని చెప్పేసి వచ్చా. నేను ఫస్ట్ టైం చేస్తున్నా, సో అందుకని చెప్పేసి బిగినర్స్ బండల్ తీసుకున్నాము. సో అదొచ్చేసరికి 13+ వాళ్ళకి $113 ప్లస్ ట్యాక్స్ అనమాట. అరౌండ్ $128 అలా అయింది. ఇందులో ఒక లిఫ్ట్ పాస్ కూడా ఇచ్చాడు. సో మనం పైకి కిందకి కూడా వెళ్ళి రావచ్చంట. సో చూద్దాము అట్ ద ఎండ్, ఒకసారి కుదిరితే కనుక వెళ్ళేసి వద్దాము. అండ్ ఇంకొకటి ఏంటంటే రెంటల్ కూడా ఇక్కడే అనమాట. సో షూ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చేసాము. ఇక్కడ మన సైజ్ చెప్తే వాళ్ళే షూ తీసుకొచ్చి మనకి ఇస్తున్నారు. షూస్ తీసుకోవాలన్నమాట. హాయ్, వాలెట్లో పెట్టినావా టికెట్స్? మీతో ఇది పట్టుకో ఒకసారి. Sorry, yeah. Ski? What size shoe are we? I think mine is 9. His might be 8. Okay. తను షూస్కి హెల్ప్ చేస్తుంది అనమాట. టికెట్ ఇక్కడ ఇచ్చేస్తే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసరికి మ్యాప్. సో ఇది ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్తున్నాము. ఇది 4:30 వరకు ఓపెన్లో ఉంటుందంట. ఇది వచ్చేసరికి 7 వరకు ఓపెన్లో ఉంటుందంట. సో ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకుని తర్వాత మీరు ఇలా వాక్ చేసుకుని అలా షటిల్ బస్ ఎక్కేసి ఇక్కడ వరకు వెళ్ళండి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఆమె అసిస్ట్ చేసింది అనమాట. మొత్తం డీటెయిల్గా అన్నీ క్లియర్గా చెప్పింది ఇదిగోమ్మ. సో ఇప్పుడు అన్నవాళ్ళు ఇషాంత్కి అది అక్క వాళ్ళ అబ్బాయికి. Okay. The unisex sizes. ఓకే, ఐ జస్ట్ యా. అండ్ మన షూస్ కూడా వస్తాయి. సో ఇప్పుడు చెక్ చేసి ట్రై చేయాలి. ఎంత బరువు ఉన్నాయి తెలుసా? 2 to 3 kgs ఉండదు. 2 to 3 kgs ఉండదు ఈజీగా. చాలా బరువు ఉన్నాయి. గుండు ట్రై చేస్తున్నాడు. నేను కూడా వేసుకుంటా. గుండు వీడియో తీసి You just unclip these ones. And then unclip these. And then you press this grey button in and you pull out the strap at the same time. Yeah, and then pull it all the way out so then you can push forward. Try that one. పాప బాగా హెల్ప్ చేసింది. పెట్టేసా? హెల్ప్ చేయాలా?
ఇంకా వాళ్ళు రిజిస్ట్రేషన్ అవుతున్నారు. అసలు చాలా బరువు ఉన్నాయి. సౌండ్ చూసారా ఉందా? ఇట్లుంది. గును ద సూపర్ స్టార్ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్. అదిగో కుస్తీ. సో ఫస్ట్ ఆ పెడల్లోకి ఇన్సర్ట్ చేసుకుని నెక్స్ట్ ఇదిగో వెనకాల బ్యాక్ పెట్టు పుష్. ఓకే దాని బ్లాక్ పడిపోయింది. ఓకే అది కూడా వేసుకో. డబ్బులు ఎందుకు కట్టకును రానంటాను. ఐ నీడ్ సపోర్ట్ సార్. తీసుకో బ్లాక్ పల్ల. ఓకే పట్టుకోవా. నా వీడియో తీయమని చెప్పి గున్నుకి ఇస్తే గున్ను రికార్డ్ చేస్తున్నా అనుకుని రికార్డ్ చేయడం మర్చిపోయాడు. అలా ఉంటుంది మరి మా వాళ్ళతో. యుద్ధానికి సిద్ధమవుతున్నాము. అమ్మో ఆ ప్యాచ్తో నడుస్తుంటే చాలా అంటే చాలా బరువుగా ఉన్నాయి. అంటే నాకు అస్సలు కన్వీనియంట్గా లేదు అనమాట. నా జాకెట్ మోకాల వరకు వచ్చేసింది. సో జాకెట్ నడుము వరకు ఉంటే బాగుంటుంది అనుకుంటా మనకి అడుగులు వేయడానికి జాడడానికి. నాదేమో కింద వరకు ఉండేసరికి అస్సలు కన్వీనియంట్గా లేదు. జాకెట్ తీసేద్దామంటే చలేస్తుందేమో అని చెప్పేసి భయంగా ఉంది. అందుకని చెప్పేసి ఇంకా అలానే వెళ్ళా. సో లెట్స్ డూ ఇట్. చూడు ఇందులో మనం ఎక్కి నుంచి ఉంటే అదే పై వరకు తీసుకెళ్తుంది. అక్కడి నుంచి మనం స్కీయింగ్ చేసుకుంటూ కిందకి రావాలన్నమాట. నా ఫేస్లో మీరు భయం గమనించారా గైస్? నాకు చాలా అంటే చాలా భయం ఇలాంటి యాక్టివిటీస్ చేయడం. కానీ ఏంటంటే అదొక ఎగ్జైట్మెంట్ అనమాట. చేయాలనిపిస్తుంది కానీ ఫుల్ భయపడిపోతాను. చాలా దారుణంగా ఉంది. పడిపోతాను భయం వేస్తుంది. ఒక పక్క విపరీతంగా గాలేస్తుంది అనమాట. గాలికి నేను ఎగిరిపోతానేమో అనిపిస్తుంది. అంత గాలి వస్తుంది. అయితే నేనైతే సపోర్ట్ చేస్తున్నా. చాలా బాగుంది. అది ఊపకు. అక్కడ పైకి వెళ్ళాక మనం కిందకి జారాలి. సో అక్కడ ఏమైతుందంటే బెల్ట్ నుంచి కిందకి వచ్చినప్పుడు మనం బ్యాలెన్స్ చేయాలన్నమాట. మాకు అసలు ఐడియా లేదు. వెళ్ళడమే టపా 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 ఒకరి తర్వాత ఒకరు పడిపోయాము. పడితే లేచే స్కోప్ కూడా లేదనమాట. ఎందుకంటే అసలు చాలా బరువు ఉన్నాయి షూస్. మనం బ్యాలెన్స్ చేయడానికి అవ్వట్లేదు. లెగలేకపోతున్నాను. అలా 2, 3 సార్లు పడ్డాను. నాకు 2, 3 వచ్చి పాపం హెల్ప్ చేసి ఎలా చేయాలో నేర్పించారు. చిన్న చిన్న అక్కడ పడిపోయింది మనమే అనమాట. నా స్టిక్ ఏమో వెనకాల పడిపోయింది. దాన్ని ఎలా తీయాలో నాకు అర్థం కాలేదు. చాలా అంటే చాలా సేపు కష్టపడ్డాను. ఇంకా లాస్ట్‌కి ఒక ఆయన వచ్చి ఆ స్టిక్ నాకు ఇచ్చి కొంచెం లేపి హెల్ప్ చేశారనమాట. చిన్ను మొత్తం వాడు ఇంతకు ముందు కూడా అట్లనే పడ్డాడు. అసలు చిన్న చిన్న పిల్లలు చేస్తున్నారు గైస్. ఎంత బాగా చేస్తున్నారంటే నాకు వాళ్ళని చూస్తే చాలా సిగ్గేసింది. నేను కనీసం అలా డేర్ కూడా చేయలేకపోతున్నాను అని చెప్పి. ఆ బుడ్డోని చూడండి. వాడికి 5 సంవత్సరాలు కూడా ఉండవు అనుకుంటా. ఎంత ప్రో మ్యాక్స్ లో చేస్తున్నాడంటే అసలు స్టన్ అయిపోయా. వెనకాల వాళ్ళ డాడీ కూడా ఉన్నారు. కొంచెం సపోర్ట్ ఇస్తున్నారు అనమాట. చాలా బాగా అనిపించింది. వస్తున్నాడు చిన్న చిన్న సైడ్కి వెళ్ళిపో.
ఎక్క పడుతున్నాడు, గట్టిగా పడుతున్నాడు ఇక్కడ. పాపం ఇక్కడికి వచ్చి పడుతున్నాడు వాడు. గున్నుకి చిన్నుకి బాగా ట్రిక్ అర్థమైంది అనమాట. సో వాళ్ళు ఒక 10 times వరకు వెళ్ళుంటారు, మంచిగా ఎంజాయ్ చేశారు. కానీ నాకు మాత్రం మేబీ 3 to 4 times వెళ్ళుంటాను అనుకుంటా హార్డ్లీ. నాకు జాకెట్ బాగా అడ్డం వచ్చేసింది, ఎక్కడ పడితే అక్కడ పడతానే ఉన్నాను. అయిపోయింది రాష్ట్రాలు క్లోజ్ అంట. ఇప్పుడు రెస్టారెంట్కి వచ్చాము, ఇండియన్ స్పైస్ రెస్టారెంట్కి. ఫుల్ టైర్డ్ అయిపోయాను, ఎన్నిసార్లు పడ్డాను అసలు, మా అమ్మో మన వల్ల కాదు. గున్న బాగా ఎంజాయ్ చేశావు కదా నువ్వు? గున్న అయితే బాగా ఎంజాయ్ చేశాడు. సరే నువ్వు స్నో ట్యూబింగ్ బాగా ఎంజాయ్ చేసావా? బాగుందా స్నో ట్యూబింగ్? చెరి కూడా బాగా ఎంజాయ్ చేసింది. అది బిద్దిప్పి నా $130 బొక్క మనకి. బట్ దట్స్ ఓకే, ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. కాకపోతే భయం లేకపోతే చాలా బాగా చేయొచ్చు అనిపించింది. ఇప్పుడు వచ్చేసి సాటర్డే కదా, వెజ్ ఆర్డర్ చెప్పుకున్నాం. కానీ ఫుల్ టయర్డ్గా అనిపిస్తుంది బాగా. ఈ ప్రైజ్ ఉంది, కర్రీ ఒకటి $20 అంట. మళ్ళీ పన్నీర్ చెప్పుకున్నాను. ఇంకొకటి ఒకటి గార్లిక్ నాన్ ఏమో $5 అంటాం. సో ఒక గార్లిక్ నాన్ తోటి ఒకటి చెప్తా. సరే, మరి వీడియో నచ్చితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Until then, I love you all.